డిఎస్సి సైకాలజీ ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. 6 to 14 years. ప్రక్షేపక పరీక్షల లక్షణం అస్పష్ట ఉద్దీపన. అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. వాస్తవిక సూత్రం చామ్స్కీ ప్రకారం సరైన ప్రవచనం. పిల్లలు భాషాగ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దాన్ని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది. విరమణ. బోబోడాల్ ప్రయోగం దీనికి సంబంధించింది. పరిశీలన అభ్యసనం. రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటోంది, కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతోంది. ఇక్కడి సంఘర్షణ. ఉపగమ పరిహార. మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. ప్రశ్నావళి. మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసిన భావన కలగడం. మిథ్యా పరిచయ భావన. బోధనాభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసనం. మధ్యాహ్న భోజనం అందించడం వెనుక గల ప్రధాన ఉద్దేశం ప్రాథమిక అవసరాలను తీర్చడానికి. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. సామూహిక కారక సిద్ధాంతం. అతి సంజ్ఞానాత్మకత అనగా దీన్ని అర్థం చేసుకోవడం. స్వంత ఆలోచనా విధానం. గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు.